ఫ్రెండ్స్ మరొక సరికొత్త ప్రోడక్ట్ సైలెంట్ గా OnePlus అయితే లాంచ్ చేసింది. నేను కూడా సైలెంట్ గా దీన్ని అయితే బుక్ చేశాను. సైలెంట్ గా మీకు ఇంకో మాట చెప్తాను, వింటారా? ఇది బ్రాండ్ న్యూ అయితే కాదు, ఏదైతే వీళ్ళ పేరెంట్ కంపెనీ అంటారా లేదంటే వీళ్ళ పక్కింటి కంపెనీ అని అంటారా, మీ ఇష్టం. వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసింది, సారీ తస్కరించింది ఆ ప్రోడక్ట్ ఇది. అదేంటి అనేది ఆల్రెడీ మీరు తమిళలో చూస్తున్నారు. బట్ ఎనీవే ఒకసారి అయితే చూద్దాం. సో OnePlus స్టోర్ బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ పీల్ ఆఫ్ కవర్ ఇచ్చారు చూసావా. వై షుడ్ యాపిల్ యూజర్స్ లక్ష పెట్టి చెంచాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరికి అదే ఇవ్వాలనుకున్నారో ఏమో గానీ. సో ఆ ఫీల్ అయితే ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆన్ బోర్డ్, గెట్ రెడీ టు జాయిన్ అస్ అట్ నెవో సెటిల్ జర్నీ కంపెనీ. వీళ్ళు మాత్రం సెటిల్ అవ్వు అని అంటారు కానీ ఒప్పోతో వీళ్ళు బాగానే సెటిల్ అయ్యారండోయ్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ మరి ఘోరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఒరిజినల్ గా దీని పేరెంట్ కంపెనీ దీన్ని జస్ట్ కేవలం 899 రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళు ఏకంగా ఇంకొక 100 రూపాయలు పెంచి 999 రూపాయలకు అమ్ముతున్నారు. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ OnePlus హాఫ్ ఇయర్ టైప్ సి కి సంబంధించినటువంటి వైడ్ ఇయర్ ఫోన్స్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాల్సిందే గానీ ఇవాళ రేపు మనకి TWS బడ్స్ ఉంటాయి చూసారా, వాటికన్నా గానీ ఇవే సింప్లీ సూపర్. ముఖ్యంగా చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. నాలాగా హరిబరిగా మీరు ట్రావెల్ చేస్తుంటారు లేదా హరిబరిగా ఆఫీస్ కి పరిగెత్తుంటారు అన్నట్లయితే కనుక అది చార్జ్ అయిందా ఇది చార్జ్ అయిందా గోలే ఉండదు. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, యూజ్ చేసుకో, అది ఖరాబ్ అయ్యేంత వరకు పని చేస్తూనే ఉంటుంది. అండ్ ముఖ్యంగా గేమింగ్ లవర్స్ ఉంటారు చూసారా, లేటెన్సీ జీరో అండ్ హై క్వాలిటీ ఆడియో కావాలనుకుంటున్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ అంటాను, వైర్లెస్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. దీనికి కూడా అన్బాక్సింగ్ ఎందుకులేండి, అంత పెద్ద పెద్ద పదాలు. నెవర్ సెటిల్ అని చెప్పి ఒక చిన్న పేపర్ అండ్ దీంతో పాటుగా మనకి హాఫ్ ఇన్ ఇయర్ కి సంబంధించినటువంటి ఒక వైడ్ ఇయర్ ఫోన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీని టెక్స్చర్ అంతా కొంచెం సిలికాన్ కైండ్ ఆఫ్ ఇది ఇస్తే, ఇది కంప్లీట్లీ వైర్డే మనకు ప్రొవైడ్ చేశారు. బటన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్. సో కంపారిజన్ సైడ్ యాక్చువల్ గా ఇది వచ్చేటప్పటికి మీకు 1299 1300 రూపీస్ కి వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి జస్ట్ 1000 రూపీస్. అంటే దానికి దీనికి మీకు ఒక 500 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఇయర్ కంఫర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మాత్రం నాకు చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. ఇన్ ఇయర్ లో కూడా చాలా బాగుంటాయి. అండ్ దీని లెంత్ కూడా 1.2 మీటర్ ఉంటుంది. సో మీరు పాకెట్ లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా గానీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ముఖ్యంగా వైర్లెస్ లో బ్లూటూత్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఆ రేడియేషన్ వల్ల తలనొప్పి వస్తుంటుంది. అలాంటి వాటి నుంచి అయితే మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్, అసలు ఎలాంటి లేటెన్సీ లేకుండా ప్రాపర్ గా ఇది యూజ్ అవడం జరుగుతుంది. అండ్ బై ద వే ఒకసారి ఆడియోని కూడా మనం అయితే టెస్ట్ చేసేద్దాము. అంటే దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే 14.2 mm కి సంబంధించినటువంటి డ్రైవర్స్ ని యూజ్ చేశారంట. అండ్ టోటల్ దీని వెయిట్ వచ్చేటప్పటికే జస్ట్ 15 grams మాత్రమే రావడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా టైప్ సి కాబట్టి వాళ్ళ రేపు మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా టైప్ సి కి అయితే మూవ్ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ యాపిల్ తో సహా. సో ప్రతి ఒక్కళ్ళకి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది లేదు అంటే గనక మీరు బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ లోకి వెళ్ళారు అన్నట్లు. సో 3.5 ఆడియో జాక్ ఉంటుంది. సో వాటి ద్వారా మీరు అయితే నచ్చు. అది కూడా మీకు అరౌండ్ 499 500 రూపీస్ కి వస్తుంది. అఫ్ కోర్స్ ఇవాళ రేపు బ్రాండ్స్ అయితే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. సో ఒకసారి ఆడియో క్వాలిటీ అయితే వినేద్దాం. ఆడియో క్వాలిటీ పర్లేదు, బానే ఉంది. బట్ నేనైతే యాపిల్ వాడున్నాను కదా, నాకు అంత ఎక్కట్లేదు. ఒకసారి మీరు కూడా వినండి. సేమ్ థింగ్ నేను కంపేర్ చేస్తున్నాను కాదులే కానీ నిజంగా యాపిల్ నోస్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ ఏ ప్రోడక్ట్ అని అనుకుంటాను. అంటే ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్. అఫ్ కోర్స్ నేను TWS బడ్స్ ఇవన్నీ కూడా వాడుతుంటాను, టెస్టింగ్ ఏ పార్ట్. బట్ యూజువల్ గా నాకు పాటలు వినాలంటే మాత్రం నాకు వీటికి మించిన అవుట్పుట్ నాకు ఎందులోను, ఈవెన్ దాంట్లో హై రేస్ ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ ఫీచర్ ఇట్ ఈస్. సో చూసారు కదా, రెండిట్లో ఆడియో క్వాలిటీ ఏది బాగుంది అనేది మీరే చెప్పండి. బట్ బేసిక్ గా ఈ రెండు ఫిజికల్ గా నేను టెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అఫ్ కోర్స్ దీన్ని పక్కకు పెడదాం, ఫస్ట్ దీని రివ్యూ అయితే చూద్దాం. ఆ తర్వాత ఈ రెండిట్లో ఏది కొనొచ్చు ఏంటి అనేది అయితే చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వోకల్స్ మాత్రం ఫెంటాస్టిక్. అసలు ఆల్మోస్ట్ నాకు దానికి దీనికి ఇంకా చెప్పాలంటే నాకు యాపిల్ కన్నా దీంట్లోనే క్లారిటీ బాగా అనిపించింది. బట్ బేస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక యావరేజ్ అంటాను. అలాగే ట్రిపుల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక నాకు వరస్ట్ అనిపించింది. ఇంకొంచెం బెటర్ ట్యూనింగ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ సెంటర్ మనకు వచ్చేటప్పటికే మైక్రోఫోన్ కి సంబంధించినటువంటి హబ్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ బటన్ తోటి మనం కాల్స్, ఆన్సర్, కట్, అలాగే నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్ లాంటి ఫంక్షన్స్ అన్నిటి కూడా మనకి ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అంటే ఇదే ట్యాంగిల్ అవుతా ఉంటది. అండ్ వీళ్ళు ట్యాంగిల్ ఫ్రీ కి సంబంధించినటువంటి కేబుల్స్ ప్రీవియస్లీ వచ్చేయండి. అప్పుడు జనరేషన్ నిజంగా సూపర్. ఒక 6-7 years బ్యాక్ వచ్చేటప్పటికే మనకి ఫోన్ అన్బాక్సింగ్ చేసేటప్పుడే డైరెక్ట్ గా బాక్స్ లోనే వీళ్ళు ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు
చూసారా, అవి నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ అప్పట్లో ట్యాంగిల్ ఫ్రీ అని రకరకాల టెక్నాలజీస్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇవాళ రేపు అంతా కూడా కమర్షియలైజ్ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళ TWS ప్రొడక్ట్స్ అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో వీటిని బాక్స్ లో నుంచి రిమూవ్ చేయడంతో కాదు, మరీ ఘోరంగా ఏ రకంగా అయిపోయారు అని అంటే వీటిని అసలు బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చరింగే చేయట్లేదు. బట్ ఎనీవే ఇవాళ కూడా నాలాగా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. అందుకోసమే ఇవాళ రేపు మనకి ఇలాంటి ఇయర్ ఫోన్స్ కన్నా కానీ IEMs కి వెళ్ళిపోతున్నారు. మ్యూజిక్ ఎక్కువగా వినాలనుకుంటున్న వాళ్ళకి నిజంగా వాటి కోసం ఇది ది బెస్ట్. సో ఆడియో పరంగా, వోకల్స్ పరంగా, ముఖ్యంగా వోకల్స్ అంటే లైక్ ఓల్డ్ జనరేషన్ సాంగ్స్, ఓల్డ్ పాటలు, పాత పాటలు, 90s కిడ్స్ ఇట్లాంటివి ఏదన్నా అంటే బేస్ కానీ లేదన్నట్లయితే కనుక ట్రిపుల్ కానీ ఎక్కువగా నాకు అవసరం లేదు. నేను నార్మల్ గా మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఆ లిరిక్స్ ని ఎంజాయ్ చేయాలనుకుంటాను చూసారా, అంటే వోకల్స్ బాగుంటాయి చూసారా, అలాంటి వాళ్ళకైతే ఇది ఫెంటాస్టిక్. బట్ రెస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే నాకు దానికన్నా గానీ యాపిల్ ఇస్ ద బెస్ట్ అనిపించింది. దానికి దీనికి మీకు 400-500 రూపాయలు తేడా ఉంటుంది, కానీ వర్త్ ఇట్. ఇంకొక విషయం ఏంటి అంటే కాపీ కొడితే కొట్టారు కానీ ఆఖరికి ఒప్పో వెబ్సైట్ లోను, OnePlus వెబ్సైట్ లో కూడా సేమ్ మోడల్ ని తీసుకొచ్చారు చూడండి. కనీసం ఏకి ఇచ్చినా గానీ ఒక కొత్త మోడల్ ని తయారు చేస్తుంది కదా. సో OnePlus ఇఫ్ యు ఆర్ లిజనింగ్, నెక్స్ట్ మంచి ప్రొడక్ట్స్, మంచి గుడ్ ప్రొడక్ట్స్ తో మా ముందుకు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఫైనల్ గా దీన్ని ఆ ప్రైస్ పర్చేజ్ చేయొచ్చానంటే, ఒకవేళ నేను ఇందాక మీకు చెప్పినట్లు వోకల్స్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు, నాకు మ్యూజిక్ ట్రిపుల్ అవసరం లేదు, బేస్ అవసరం లేదు, సంపాలంగా ఉంటే సరిపోతుంది, నాకు అవి అంతగా పెద్ద పట్టించుకోకపోయినా పర్వాలేదు అని అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ లేదు మ్యూజిక్ తో పాటు గేమింగ్ ఆడేటప్పుడు ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారంటే ఇంకా 400-500 రూపీస్ వేసారంటే మీకు యాపిల్ వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్ అనే నా అభిప్రాయం. స్టిల్ నేను TWS బడ్స్ వాడుతున్నా కానీ ఇది కూడా వాడతాను. సో మ్యూజిక్ ఎక్కువగా వినాలనుకుంటున్నాను అన్నట్లయితే, ఎందుకంటే కొన్నిసార్లు అవి ఛార్జ్ పెట్టుకోవడం మర్చిపోతుంటాను, అలాంటి సందర్భాల్లో కూడా ఇవి. బట్ దీని ద్వారా వచ్చే క్వాలిటీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ కంపేర్ టు వాటికన్నా కానీ. బట్ నేను చెప్పేది ఏంటంటే OnePlus కి అట్లీస్ట్ వీళ్ళు నెక్స్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు అన్నా కానీ ఒప్పో దగ్గర నుంచి కాకుండా వీళ్ళ ఓన్ గా, ఎందుకంటే OnePlus కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. సో ఆ బ్రాండ్ కి తగ్గట్టుగా వీళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.